అతడిచ్చినటువంటి అర్ఘ్యపాద్యాది సత్కారాలు గ్రహించి ఆయనతో ఈ విధంగా పలికాడు. ఉదంకోపాఖ్యానం చెబుతున్నాడు మనకి. ఉదంకుడు గురుకులంలో చక్కగా విద్య నేర్చుకొని గురువుగారికి దక్షిణ సమర్పించాలి. గురుగారి భార్య అడిగింది, నేను ఒక మంచి వ్రతం చేసుకోవాలనుకుంటున్నాను, ఈ వ్రతానికి పౌష్య మహారాజు యొక్క దేవేరి అయినటువంటి ఆమె యొక్క కర్ణకుండలాలు కావాలి, అడిగి పుచ్చుకురమ్మని పంపించింది. అందుకని ఈయన వెళుతున్నాడు. దారిలో జరిగిన విషయం చెప్పాడు. ఇక్కడ గురువుగారు కోరినటువంటి అర్థాన్ని గురుదక్షిణగా ఇచ్చి వంశాభివృద్ధికి తోడ్పడము అని ఉపనిషత్తులు చెబుతున్నాయి. గురువుగారి దగ్గర చదువుకున్న తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత గురువుగారు ఏది కోరితే అది ఇవ్వాలి గురుదక్షిణ ఈయన అని ఉపనిషత్తులు చెబుతున్నాయి. అయితే ఇక్కడ గురువుగారికి కోరిక లేదు. అందువల్ల గురుపత్ని ఉదంకుడిని నియోగించింది. గురువుగారికి భార్య మీద ఉన్నటువంటి అనురాగం, శిష్యుడి మీద ఉన్న వాత్సల్యం, ఈ సన్నివేశంలో వస్తుధ్వని గురుకార్య నిర్వహణానికి పూనుకున్న ఉదంకుడు ధర్మవీరుడు. అతడి ఉత్సాహానికి మెచ్చి ఇంద్రుడు ప్రత్యక్షమై అమృత సేవనం చేయిస్తాడు. ధర్మసాధనే మానవులకి అమృతత్వ సిద్ధి అని దివ్యపురుషుడి యొక్క వృత్తాంతం మనకి చెబుతోంది. కథ చివరికి తెలిసే ఈ సత్యం నన్నయ్య గారి యొక్క ప్రసన్న కథా కలితార్థ యుక్తికి ఉదాహరణంగా కనపడుతుంది. మూలంలో దివ్యపురుషుడు గోమయం భక్షణ చేయమంటే మొట్టమొదట ఉదంకుడు అంగీకరించాలి. ఎవడైనా పేడ తినమంటే తింటాడా? మీ గురువు కూడా ఈ గోమయాన్ని భక్షణ చేసిన వాడే అని దివ్యపురుషుడు చెప్పి ఒప్పించిన తర్వాత ఉదంకుడు సమ్మతించాడు. అంటే నా గురువుగారే తినంగా లేది, నేను తింటే తప్పులేదు కదా అనుకున్నాడు. అయితే నన్నయ్య గారు దీన్ని వదిలేసి ఉదంకుడి యొక్క ఉపజ్ఞను ఉద్దీపింపజేశాడు. ఆయన తెలివిని ఉద్దీపింపజేశాడు. ఉదంకుడు అంటున్నాడు ఆ మహాపురుషుడితోటి, ఏను గుర్వర్ధమర్ధినై మానవేశ కడగి వచ్చి తిని ఇప్పుడు నీ కడకు వేట్క దండితారాతి నీ దేవి కుండలమ్ములిమ్ము నా పూన్కి ఇది సఫలమ్ముగాగా. రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయినాడు నేరుగా. చూడండి, ఎద్దుపేడ తిన్నాడు, తిని వెళ్ళిపోయినాడు. వెళ్ళి, ఓ రాజా, ఓ పౌష్య మహారాజా, నేను మా గురువుగారి యొక్క ప్రయోజనం కోసం యాచకుణ్ణై ఇప్పుడు సంతోషంగా నీ దగ్గరకు వచ్చాను. ఓ రాజా, నా ఈ కోరిక సిద్ధించేటట్టుగా మీ భార్య, మీ రాణిగారు ధరించేటటువంటి కర్ణకుండలాలు నాకు ఇప్పించండి అన్నాడు. అని ఉదంకుడు అనగానే పౌష్యుడు అన్నాడు, ఇటువంటి మహానుభావుడికి, పాత్రుడికి అడిగినటువంటి కుండలాలను ఇవ్వగలిగాను కదా, నేను ధన్యుణ్ణైనాను అని సంతోషపడ్డాడు. అంటే వచ్చినవాడు ఎంత గొప్పవాడో చూడండి. అలాగే ఆయన గురువు గారు ఇంకెంత గొప్పవాడో అని సంతోషపడి ఉదంకుడితోటి అన్నాడు, ఆర్య, నా దేవేరి ఆ కుండలాలను ధరించి ఉంది. ఇప్పుడు నా మాటగా వాటిని ఆమెకి చెప్పి ఆమె నుండి గ్రహించండి అన్నాడు. ఉదంకుడు వెంటనే రాణిగారు నివసించే అంతఃపురానికి వెళ్ళాడు. పౌష్యుడి యొక్క పట్టమహిషి కనపడక తిరిగి మళ్ళీ రాజుగారి దగ్గరికి వచ్చాడు. లోపలికి వెళ్ళాడు. అంతఃపురంలో వెతికాడు, కనిపించాల రాణిగారు. నీ దేవేరిని అంతఃపురంలో చూడలేకపోయాను, అందుకని మీరే ఎవరినైనా పంపించి ఆ కుండలాలను తెప్పించి నాకు ఇవ్వండి అన్నాడు. అప్పుడు పౌష్య మహారాజు అన్నాడు, భూవినుత నిన్ను త్రిభువన పావను అశుచివని ఎట్లు పలుకొగనగు
అద్దేవి పవిత్ర పతివ్రతగావున అశుచులకు కానగా అదనవద్యా అనవద్యా అన్నాడు. అంటే భూప్రజల చేత స్తోత్రం చేయబడివాడా, ఓ దోషరహితుడా. రాజుగారు అంటున్నాడు, 3 లోకాలను పవిత్రం చేయగలిగినటువంటి నిన్ను అపవిత్రుడివి అని నేనెట్లా చెప్పగలుగుతాను? ఎందుకని అపవిత్రుడు? పేడ తిన్నాడు, పేడ తిన్న తర్వాత నోరు కడుక్కోవాలా? నా దేవి పవిత్రురాలు, మీదు మిక్కిలి పతిభక్తి కలిగింది, పతివ్రత. కాబట్టి అపవిత్రులకి ఆమెను చూడటానికి సాధ్యం కాదు. ఇక్కడ ఉదంకుడు మామూలు వాడు కాదు, పరమ పవిత్రుడు. పౌష్యుడి యొక్క దేవి పరమ పతివ్రత, మహాపతివ్రత. అపవిత్రులకు కనపడదు అన్నాడు. అందుకని ఉదంకుడు కనపడలా. మరి అటువంటి ఉదంకుణ్ణి అపవిత్రుడని ఎట్లా చెప్పడం అని పౌష్యుడి యొక్క భావం. ఇందులో అర్ధాంతర సంక్రమిత వాచ్య ధ్వని మనకి కనిపిస్తుంది. జీవి సుబ్రహ్మణ్యం గారు చెప్పారు ఈ మాట. పౌష్యుడు ఆ విధంగా అనగానే ఉదంకుడు ఆలోచించాడు. దివ్యపురుషుడు చెప్పినట్లుగా ఎద్దుపేడ తిన్న తర్వాత పరిశుద్ధి కోసం ఆచమనం చేయకపోవటం వల్ల కలిగిన అపవిత్రత వల్ల ఇలా జరిగి ఉంటుంది. లేకపోతే మరే కారణం వల్ల ఆ మహాపతివ్రత నాకు కనపడకుండా ఉంటుంది అని ఆలోచించి తూర్పు దిక్కుగా తిరిగి పవిత్రమైనటువంటి జలాలతోటి కడుగబడినటువంటి చేతులు, పాదాలు, ముఖం కలవాడై ఆచమనం చేశాడు. త్రిరాచమ్య 3 సార్లు ఆచమనం చేశాడు. నోరు కడుక్కున్నాడు. నోరుతో పాటు పొట్ట కూడా శుద్ధి అయిపోతుంది ఆచమనం చేయటం వల్ల. పౌష్య మహారాజు అనుమతితోటి మళ్ళీ అతడి యొక్క అంతఃపురానికి వెళ్ళాడు, రాణిగారు ఉండే చోటకి. అప్పుడు ఆ దేవి ఆ మహాముని అయినటువంటి ఉదంకుడికి కనిపించి నమస్కారం చేసి తన కర్ణాభరణాలు ఇచ్చి ఈ విధంగా చెప్పింది. ఆయన ఏమి అడగల, కానీ పతివ్రత కాబట్టి ఆమెకు తెలుసు ఎందుకు వచ్చాడు. చూడండి, రాణిగారు అంటున్నారు ఉదంకుడితోటి, తక్షకుడి కుండలంబులపేక్షించుచునుండువాడు అభేద్యుడు మాయాదక్షుండు వాని వలన సురక్షితముగ చేసి చనుము రవి నిభతేజ. బా, ఏమి సంబోధనలండి! రవి నిభతేజ అన్నది అంటే సూర్యుడితో సమానమైనటువంటి తేజస్సు గల ఓ ఉదంక మహాముని, నేను ధరించే ఈ కుండలాలని తక్షకుడు అనేటువంటి నాగరాజు తాను పొందాలని కోరుకుంటూ ఉంటాడు. వాడి కళ్ళెప్పుడూ ఈ కుండలాల మీద ఉంటాయి. అతడు భేదింప శక్యం కానివాడు, మాయలు పన్నటంలో మిక్కిలి సమర్థుడు. ఈ కుండలాలను వాడు అపహరించకుండా భద్రపరచుకుంటూ వెళ్ళు, జాగ్రత్త అని హింట్ ఇచ్చింది. పౌష్యదేవి కుండలాల విషయంలో జాగ్రత్తగా ఉండమని ఉదంకుణ్ణి ముందే హెచ్చరించింది. గమనించాలి మనం ఇక్కడ కథలో, అజాగ్రత్తగా ఉండొద్దు అన్నది. వెంటనే ఉదంకుడు అట్లాగే చేస్తానమ్మా అని ఆ దేవి గారి దగ్గర సెలవు తీసుకుని మళ్ళీ రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు రాజుగారు అన్నాడు, ఆర్య, నీవు మాకు అతిథివి, అందువల్ల మా ఇంట్లో భోజనం చేసేళ్ళు అన్నాడు. వెంటనే ఉదంకుడు కూడా అంగీకరించి, ఒక విచిత్రం జరిగింది. భోజనం చేసేటప్పుడు అన్నంలో ఒక వెంట్రుక కనపడింది. వెంటనే ఏవగించుకొని కోపించాడు. కోపం వచ్చింది ఆయనకి. బ్రాహ్మడు కోపం ఎక్కువే, ప్రథమ కోపం. ఈ విధంగా పరీక్షింపబడనటువంటి అపవిత్రమైన అన్నం పెట్టావు నాకు. నేను బ్రాహ్మణుణ్ణి, తపస్విని. అటువంటి వాడికి చూసుకోకుండా చక్కగా
వెంట్రుకల వల్ల దూష్యమైనటువంటి అన్నాన్ని నాకు పెట్టావు, కాబట్టి నువ్వు గుడ్డివాడివిగా అని శాపం పెట్టాడు. గుడ్డివాడి వైపోమన్నాడు. వెంటనే పౌష్యుడు కూడా కోపం వచ్చింది. క్షత్రియుడు చిన్న తప్పుకి, అందులో నేను చెయ్యనటువంటి తప్పుకి నాకు శాపం పెట్టావు, అందువల్ల నీవు సంతానం లేని వాడివి అవుతావు అని మారు శాపం ఇచ్చాడు. నీకు పుత్రులు పుట్టరు పొమ్మన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, ఉదంకుడు, మహారాజా, నేను సంతానం లేనివాడిని కాలేను, కాబట్టి ఈ శాపాన్ని ఉపసంహరించుకో అన్నాడు. అప్పుడు పౌష్యుడు ఏం చెప్పాడో చూద్దాం. ఆ ముందుగా వ్యాఖ్యానం చూద్దాం. ఇక్కడ పౌష్యుడు ఉదంకుడు ఇద్దరు కూడా ఆవేశంతో పరస్పరం శాపాలిచ్చుకున్న వాళ్ళలాగా పైకి కనపడతారు. లోనారసి చూస్తే అంటే లోపలికి చూస్తే, అంతరార్థం చూస్తే వాళ్ళ చర్యలకి కారణాలు కనిపిస్తాయి. అపరీక్షితమైనటువంటి అన్నం అంటే పరీక్ష చేయనటువంటి అన్నం పెట్టినందుకు పౌష్యుడిని గుడ్డివాడేటట్టుగా శపించాడు ఉదంకుడు. అంటే సక్రమంగా చూసుకోకుండా అన్నం పెట్టినందుకు. పరీక్షించేవేంటి? కళ్ళు. చూడాల్సిన కళ్ళుతోడేగా. వాటిని ఉపయోగించలేదు కాబట్టి గుడ్డివాడివి కమ్మని శపించాడు. గురుదక్షిణ ఇచ్చినటువంటి శిష్యుడికి సత్సంతానం కలుగుతుందని ఉపనిషత్తులు చెబుతున్నాయి చూడండి. కాబట్టి ఉదంకుడు గురుదక్షిణను ఇచ్చి సేవ చేస్తే అతడికి కలిగేది వంశాభివృద్ధి, అందులో అనుమానం లేదు. అతడికి అది లేకుండా పౌష్యుడు అతడికి సంతానం కలగకుండా ఉండే శాపం పెట్టాడు. చూడండి ఎంత ఆలోచన. ఉదంకుడు ఆ శాపాన్ని భరించలేక దాన్ని ఉపసంహరించుకోమని రాజుగారిని ప్రార్థించడం. ఎందుకని? తన యొక్క గురు శుశ్రూషా ఫలం నిష్ఫలమైపోయిందన్నటువంటి నిర్వేదంతో. అంతే తప్ప కొడుకులు లేకుండా పోతారన్న చింత కాదు. గురుసేవ చేశాను, గురుసేవ చేసిన వాడికి, గురుదక్షిణ ఇచ్చిన వాడికి వంశం అభివృద్ధి కావాలి. కానీ రాజుగారి శాపం వల్ల అది ఒమ్మైపోతుంది. ఈ వివరాలు నన్నయ్య గారి కథలో చెప్పడం. మరి సారమతులైనటువంటి మనలాంటి వాళ్ళు లోనారసి తెలుసుకునేవి అని భావించాడు నన్నయ్య గారు. అంటే మనం బాగా మధించాలి. అందుకనే మనకి శ్రమ లేకుండా తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు మహాపండితులను పెట్టి వ్యాఖ్యానం రాయించారు. ఇది వస్తుధ్వని, అలాగే ప్రసన్న కథా కలితార్థయుక్తి కూడా. పౌష్య మహారాజు అంటున్నాడు, అద్భుతమైనటువంటి పద్యం. నిండు మనంబు నవ్య నవనీత సమానము పల్కు దారుణాఖండల శస్త్రతుల్యము జగన్ముత విప్రులయందు నిక్కము ఈ రెండును రాజులందు విపరీతము కావున విప్రుడోపు నోపండు అతిశంతుడయ్యు నరపాలుడు శాపము క్రమరింపగన్. ఇక్కడ చూడండి ఎంత అద్భుతమైనటువంటి పద్యం ఇది. ఓ ఉదంక మహాముని, పౌష్య మహారాజు అంటున్నాడు, బ్రాహ్మణులలో వారి యొక్క నిండు హృదయం ఎట్లా ఉంటుందంటే అప్పుడే తీసినటువంటి నవనీతం వెన్నతో సమానంగా మిక్కిలి మృదువుగా ఉంటుంది. అప్పుడే తీసిన వెన్నపూస మృదువుగా ఉంటుంది. అది ఆ దిక్కుమాలిన ఫ్రిడ్జ్లో కనుక వారం రోజులు పెడితే రాయి అయిపోతుంది. మాట భయంకరమైనటువంటి ఇంద్రుడి యొక్క వజ్రాయుధంతో సమానంగా ఉంటుంది. చూడండి, మాట మాత్రం వజ్రాయుధంతో సమానంగా ఉంటుంది, పరుషంగా ఉంటుంది. ఇది నిజం. మనస్సు హృదయము అనేటువంటి ఆ రెండూ కూడా రాజులలో అందుకు విరుద్ధంగా ఉంటుంది. చూడండి, బ్రాహ్మణుల్లో మనస్సు ఏమన్నా వెన్నలాగుంటుంది, మాట కటువుగా ఉంటుంది. కానీ క్షత్రియుల్లో మాట పలుకు రెండు కూడా కటువుగానే ఉంటాయి, విరుద్ధంగా. అంటే రాజులలో
మనస్సు వజ్రతుల్యంగా, పలుకులు నవనీతంగా ఉంటాయి అంటున్నాడు. క్షమించాలి, రాజుల్లో మనస్సు ఏమన్నా వజ్రంలాగా ఉంటుంది, పైకి మాట మాత్రం వెన్నలాగా ఉంటుంది. బ్రాహ్మణులకు ఎట్లా ఉంటుంది? వాళ్ళ హృదయం మాత్రం నిండు అప్పుడే తీసినటువంటి వెన్నతో సమానంగా ఉంటుంది, మాట మాత్రం కర్కశంగా ఉంటుంది. క్షత్రియులకి మాట ఏమన్నా మెత్తగా ఉంటుంది, మనస్సు మాత్రం లోపల కఠినంగా ఉంటుంది. కాబట్టి బ్రాహ్మణుడు ఇచ్చినటువంటి శాపాన్ని ఉపసంహరించుకోవడానికి శక్తుడవుతాడు. చూడండి, మనస్సు ఎప్పుడు కూడా నిర్మలంగా ఉంటుంది కాబట్టి మనస్సులో ఎప్పుడు ఉండదేది, మాట మాత్రమే కటువుగా కనిపిస్తుంది. అందువల్ల శాపం వెనక్కి తీసుకోగలుగుతాడు. మిక్కిలి శాంత స్వభావం కలిగినటువంటి వాడైన రాజు ఉపసంహరించుకోవడానికి శక్తుడు కాడు అన్నాడు. ఇక్కడ ఈ పద్యం చాలా సుప్రసిద్ధమైంది. మనోవాక్కుల విషయంలో బ్రాహ్మణులకి రాజుకి ఉండే భేదాన్ని ఇక్కడ చెబుతున్నాడు. రాజు మనస్సు కఠినం కాబట్టి తానిచ్చిన శాపాన్ని ఉపసంహరించుకోలేడు అని పౌష్య మహారాజు చెప్పాడు. మూలంలో విప్రుల యొక్క మాట మంగళకత్తుతో పోల్చాడు వ్యాసుడు. నన్నయ్య గారు ఔచిత్యాన్ని పాటించి దారుణాఖండల శస్త్రతుల్యము అన్నాడు. ఆఖండలుడు అంటే ఇంద్రుడు, ఇంద్రుడి యొక్క వజ్రాయుధంతో సమానంగా పోల్చాడు. నన్నయ్య గారి రచనలో శబ్ద గుణాలు ఎక్కువగా ఉంటాయి, వాటిల్లో కూడా ప్రసాద గుణం విస్తారంగా ప్రయోగించబడుతుంది. ఇక్కడ ఆ రెండు గుణాలను పోషించినటువంటి పద్యం, అందువల్ల ఈ పద్యం ప్రసిద్ధమై ప్రజల యొక్క నాల్కల మీద నాట్యం చేసింది అని వ్యాఖ్యాతలు చెప్పారు. ఇక తక్షకుడు కుండలాలని అపహరించే ఘట్టానికి మనం వెళ్ళిపోదాం. పౌష్య మహారాజు అన్నాడు, కాబట్టి శాపం తొలగించడం నా వల్ల కాదు, నీవిచ్చిన శాపం మీరు తొలగించండి అని అడిగాడు. అప్పుడు ఉదంకుడు అన్నాడు, అలాగైతే మీకు కొద్ది కాలంలోనే శాపం నుండి విముక్తి కలుగుతుంది, అంటే గుడ్డితనం పోతుంది అని పౌష్యుణ్ణి కరుణించి తిరిగి ఈరోజే వెళ్ళి గురువుగారి భార్యకి ఆమె కోరినట్లుగా కుండలాలను ఇవ్వగలుగుతాను అని సంతోషపడి వెళుతూ ఉన్నప్పుడు దారిలో తన ఎదుట ఒక సరస్సు కనపడింది. వెంటనే పవిత్ర స్థలంలో తన చేతిలో ఉన్నటువంటి కుండలాలను పెట్టి ఆచమనం చేస్తూ ఉన్నాడు. అతని వెంటనే తక్షకుడు వస్తూ ఉన్నాడు కనపడకుండా. ఆ సర్పరాజు దిగంబరుడు వేషం ధరించాడు. వెంటనే ఆ కుండలాలు ఆ భూమి మీద పెట్టాడు కదా, వాటిని గ్రహించి పరిగెత్తడం మొదలుపెట్టాడు. ఉదంకుడు కూడా ఆ తక్షకుడు వెనకనే పరిగెత్తి అతన్ని పట్టుకున్నాడు. విడిచి దిగంబర వేషము విడువక మణికుండలములు విషధరపతి ఏర్పడ నిజ రూపముతో నప్పుడ అహిలోకమున కరిగే భూవివరమున. వెంటనే ఆ సర్పరాజు అయినటువంటి తక్షకుడు ఆ నగర రూపం విడిచిపెట్టాడు. రత్నమయాలైనటువంటి ఆ కుండలాలను మాత్రం విడిచిపెట్టకుండా తన యొక్క సహజమైనటువంటి సర్పరూపంలో వెంటనే భూమిలోని ఒక రంధ్రం ద్వారా నాగలోకానికి వెళ్ళిపోయాడు. పాము రూపం ధరించాడు కాబట్టి ఒక రంధ్రం ద్వారా వెళ్ళిపోయాడు నాగలోకానికి. ఉదంకుడు కూడా తక్షకుడిని వెంపడించాడు. ఆ రంధ్రం ద్వారా నాగలోకానికి వెళ్ళాడు. అక్కడ పాముల రాజులందరినీ దర్శించాడు. వాళ్ళందరినీ స్తోత్రం చేశాడు. ఇక్కడ విశేషం ఏంటంటే, మూల భారతంలో తక్షకుడిని వెంబడించి పట్టుకోవడానికి ఉదంకుడు నేలను తవ్వి అలసిపోయాడని, ఇంద్రుడు అతడి దగ్గర ఉన్నటువంటి ఆ తవ్వే పరికరంలో తన వజ్రాయుధము యొక్క శక్తిని ప్రవేశపెట్టాడని, దాని మహిమ వల్ల ఉదంకుడు నేలను సులభంగా తవ్వి
నాగలోకంలోకి ప్రవేశించాడని ఉంది మూలంలో. కానీ నన్నయ్య గారు దాన్ని పట్టుకోలే. తక్షకుడి వెంట ఉదంకుడు కలుగులో దూరి నాగలోకం చేరినట్టుగా చెప్పాడు. అంటే ఏమిటి? గురువుగారి యొక్క దయ వల్ల ఉదంకుడికి అణిమాది అష్టశుద్ధులు ఉన్నాయని నన్నయ్య గారు వర్ణించాడు. కాబట్టి అణిమ అంటే చిన్న రూపం ధరించి దూరి ఉంటాడు. ఉదంకుడు ఆ సిద్ధుల ప్రభావంతో ఆ కన్నంలోకి దూరి వెనువెంటనే వెళ్ళగలిగాడు అని వస్తుధ్వని. ఇక్కడ పూర్వాపర కథార్థ సంవిధానం వల్ల ప్రసన్న కథా కలితార్థ యుక్తి మనకి అర్థమవుతోంది. మొట్టమొదటిగా ఆదిశేషుణ్ణి ప్రార్థించాడు. బహువన పాదపాబ్ది కుల పర్వత పూర్ణ సరస్వతీ సహిత మహీమహీభరమజస్ర సహస్ర ఫణాళిదల్చి దుస్సహతర మూర్తికిన్ జలధిశాయికి బాయక శయ్యయైన అయ్యహిపతి దుష్కృతాంతకుడు అనంతుడు మాకు ప్రసన్నుడయ్యడు. ఇది పద్యం. దీంట్లో శబ్దం ప్రధానంగా ఉంటుంది ఈ పద్యంలో. అంటే పాముకి ప్రార్థించాడు కాబట్టి పాము బుసల్లాంటి శబ్దాలు ఇక్కడ వాడాడు, సకారాలు. సరస్వతి అన్నాడు, మజస్ర సహస్ర చూడండి, దుస్సహ చూడండి. ఇటువంటి అక్షర ప్రయోగం చేయటం వల్ల, అక్షర రమ్యత వల్ల మనకి ఆ శబ్దాలు ఇక్కడ వినిపిస్తాయి. సరే, ఉదంకుడి యొక్క నాగ ప్రార్థన అనుకున్నాం కదా. మొట్టమొదట ఆదిశేషుణ్ణి ప్రార్థించాడు. పెక్కు అడవులతోటి, చెట్లతోటి, సముద్రాలతోటి, కులపర్వతాలతోటి, నీటితో నిండిన సరస్సులతోటి, నదులతోటి ఉన్నటువంటి గొప్ప భూమండలాన్ని బరువుని ఎల్లప్పుడూ 1000 పడగల మీద ధరించి మిక్కిలి సహింపశక్యం కాని విగ్రహం కలిగినటువంటి శ్రీమన్నారాయణుడికి విడువకుండా శయ్యగా ఉండి బెడ్ అన్నమాట. పాపాలను అంతరింపజేసే అనంతుడనే పేరు గల ఆ నాగరాజు మా పట్ల అనుగ్రహం కలవాడగుగాక అని మొట్టమొదట ఆదిశేషుణ్ణి ప్రార్థించాడు. ఇక్కడ కులపర్వతాలు చెప్పాడు 7: మహేంద్రం, మలయం, సఖ్యం, శుక్తిమంతం, గంధమాధనం, వింధ్యం, పారియాత్రం. ఈ 7 కూడా కులపర్వతాలు. విష్ణుమూర్తి పాలసముద్రంలో ఆదిశేషుడి మీద పవళించి ఉంటాడు. ఉదంకుడు ఋషి కాబట్టి మాకు అనే ఒక బహువచన ప్రయోజనం చేశాడు. జనరల్గా మనం నాకు అంటాం, కానీ మహాత్ములైన వాళ్ళు మాకు అంటారు. ఉదంకుడు నాగరాజులని 4 పద్యాల్లో స్తోత్రం చేశాడు వరుసగా. వాటిల్లో ఇది మొదటి పద్యం. ఈ 4 పద్యాల చివర మాకు ప్రసన్నుడయ్యడున్ అనేటువంటి పదాలు ఉంటాయి. తర్వాత వచ్చినటువంటి కవులు ఇటువంటి దాన్ని మకుటంగా తీసుకొని శతకాల యొక్క సాహిత్యానికి వాళ్ళు ఉద్యమించారు. అంటే మార్గదర్శనం అయింది. 4 పద్యాలకు అలా రాస్తే మిగతా పద్యాలకి 100 పద్యాలకు రాసి శతకాలు రచించారు. విశ్వదాభిరామ వినరవేమ ఇటువంటివి, సుమతి, ఇవి మూలంలో లేకపోయినా కూడా అనంతుడు, వాసుకి ఈ 2 సర్పాల యొక్క స్తోత్రాలని నన్నయ్య గారు తెలుగులో అధికంగా చేర్చాడు. మూలంలో లేవు. నాగరాజులలో శ్రేష్ఠులు కావటం వల్ల వాళ్ళిద్దరినీ స్తుతించడం ఉచితమని బహుశా నన్నయ్య గారు భావించి ఉంటాడు. మాకు అనేటువంటి బహువచనం తనకి, తన గురుకులాన్ని మనస్సులో ఉంచుకొని ఉదంకుడు ప్రయోగించుంటాడు. ఈ పద్యంలో నన్నయ్య గారి యొక్క అక్షర రమ్యత రమణీయంగా కనిపిస్తుంది. భూభారాన్ని, దాన్ని మోసే ఆదిశేషుణ్ణి, సహస్ర ఫణాల యొక్క బుసలని, అనంతుడి యొక్క శయ్యగా శేషుడు, అనంత భారాన్ని మోస్తున్నటువంటి
అంతఃసత్యాన్ని ఇక్కడ ఊష్మాక్షరాలు అంటే సకారాలు అంతస్థాలతోటి ధ్వనింపజేయటం, ఇందులో అక్షర రమ్యతని విభావస్ఫూర్తికి వ్యంజకంగా వాడటం అనేది నన్నయ్య గారి యొక్క రచనాశిల్పం. ఇక వాసుకిని ప్రార్థించటం. అరిది తపో విభూతి అమరారుల బాధలు వందకుండగా నుర్రగల నెల్లగాచిన మహోరగ నాయకుడు అనమస్సురాసుర మకుటాగ్ర రత్న రుచి శోభిత పాదునకు అద్రినందనేశ్వరునకు భూషణంబైన వాసుకి మాకు ప్రసన్నుడయ్యడు. ఇది వాసుకి ప్రార్థన. చెయ్యటానికి వీలుగానటువంటి తపస్సు యొక్క వైభవం వల్ల రాక్షసులు పెట్టే బాధలు పొందకుండా ఉండేటట్లుగా నాగులందరినీ రక్షించినటువంటి గొప్ప సర్పరాజు, వంగి నమస్కరించే దేవతల యొక్క రాక్షసుల యొక్క కిరీటాల యొక్క పైభాగాలలో ఉన్నటువంటి మణికాంతుల చేత ప్రకాశించే పాదాలు కలిగినటువంటి పార్వతీపతి అయినటువంటి శివుడికి అలంకారమైనటువంటి వాసుకి అనేటువంటి సర్పరాజు మా ఎడ అనుగ్రహం కలిగిన వాడగుగాక అని ఇక్కడ వాసుకు యొక్క పద్యం. ఈ పద్యంలో నన్నయ్య గారి అక్షర రమ్యత సార్థకంగా ఆవిష్కరించబడింది. సర్పకులాన్ని రక్షించిన ఉదారుడు, శివుడిని కంఠాభరణంగా నిలిచినటువంటి ఉదాత్తుడైనటువంటి వాసుకి యొక్క స్వభావాన్ని ఊష్మాక్షరాల కంటే కూడా అంతస్థాలతోటి నాదాక్షరాలతోటి ధ్వనింపజేశాడు. ఇక ఐరావతుడి యొక్క ప్రార్థన. దేవ మనుష్యలోకముల ద్రిమరుచుల్ విపుల ప్రతాప సంభావిత శక్తి శౌర్యులు అపార విశోత్కట కోప విస్ఫురతల్ పావక తాపితాఖిల పక్షులునైన మహానుభావులు ఐరావత కోటి ఘోర ఫడిరాజులు మాకు ప్రసన్నులయ్యడు. దేవతల యొక్క మనుష్యుల యొక్క లోకాలలో తిరుగుతూ అధికమైనటువంటి తేజస్సుతోటి పూజింపబడినటువంటి సామర్థ్యం పరాక్రమం కలిగినవాడు, అనంత విషంచేత అధికమైన కోపంతో ప్రకాశించే అగ్నిచేత కూడా తప్పింపజేయబడినటువంటి సర్వశత్రువులు కలవారు అయినటువంటి మహాత్ములు ఐరావత నాగవంశంలోని కోటి సంఖ్యాకులైనటువంటి భయంకర సర్పరాజులు మా పట్ల అనుగ్రహం కలవారు కావాలి అని ప్రార్థించాడు. ఇక తక్షకుడు ప్రార్థన తీసుకువెళ్ళాడు వాడే కదా. గోత్ర మహామహీధర నికుంజములన్ విపినంబులన్ కురుక్షేత్రమునన్ ప్రకామగతి ఖేళన నొప్పి సహాశ్వసేనుడై ధాత్రి పరిభ్రమించు బలదర్ప పరాక్రమదక్షుడు ఈ క్షణ శ్రోత్ర విభుండు తక్షకుడు సూర్యుడు మాకు ప్రసన్నుడయ్యడు. గోత్ర మహామహీధరములు అన్నాడు. అంటే కులపర్వతాలు, గొప్ప కులపర్వతాల యొక్క పొదరిళ్లతోటి అడవులతోటి కురుక్షేత్రంలో ఇచ్చం వచ్చినట్లుగా సంచరించే క్రీడతోటి అలరి కుమారుడైనటువంటి అశ్వసేనుడితో కూడి భూమి మీద తిరుగుతూ బలంతోటి గర్వంతోటి శౌర్యంతోటి సమర్థుడైనటువంటి పరాక్రమవంతుడు పాములకు రాజు అయినటువంటి తక్షకుడు మా ఎడ అనుగ్రహం కలవాడగుగాక అన్నాడు. మామూలుగా స్తోత్రానికి ప్రసన్నుడు కాని దేవుడు ఉండడు. ఆ భావంతో ఉత్తమ సర్పమూర్తులని భయంకర సర్పరాజులని చివరికి తన యొక్క కుండలాలు అపహరించినటువంటి తక్షకుణ్ణి కూడా ఉదంకుడు కార్యార్థి అయి ప్రస్తుతించాడు. అందరిలో తక్షకుడు అభేద్యుడు, దుష్కరుడు కాబట్టి అతడిని దుష్కర ప్రాసతో కూడినటువంటి పద్యంలో స్తోత్రం చేయించాడు నన్నయ్య గారు. చూడండి, గోత్ర క్షేత్ర ధాత్రి శ్రోత్ర ఇవి నన్నయ్య గారి పద్యరచనలో అక్షర రమ్యతకి ఇది కూడా ఉదాహరణ.
నన్నయ్య గారు పై 4 పద్యాలలో అనంతుణ్ణి, వాసుకుని, ఐరావత కోటి ఫణిరాజులని, తక్షకుణ్ణి మాత్రమే ఎందుకు కీర్తించాడు అనే అంశం మనం బాగా అధ్యయనం చేయాలి. ఎందుకని? నాగమాత అయినటువంటి కద్రువకు జన్మించిన సర్పాలలో మొదటి 4 పేర్లు అనంతుడు, వాసుకి, ఐరావతుడు, తక్షకుడు. అందువల్ల ఆ వరుసలో ఉదంకుడు వాళ్ళను స్తోత్రం చేశాడు. అంటే భావి కథలో జనమేజయుడు చేసే సర్పయాగానికి కారకుడు కాబోతున్నాడు ఈ ఉదంకుడు. ఈ కథ అంతా చదివితే తెలిసే విశేషం ఏమిటి అంటే, దుష్టమైనటువంటి సర్పాలు అగ్నిలో పడి నశించడానికే ఆ యజ్ఞం ఉపయోగపడింది. అనంతుడు, వాసుకి ధర్మాత్ములై పుణ్యాత్ములై తపస్సులు చేసుకొని నారాయణుడి యొక్క, పరమేశ్వరుడి యొక్క సేవాభాగ్యాన్ని పొందారు. అనంతుడేమన్నా నారాయణుడికి మంచమైనాడు, అలాగే శివుడికి కంఠాభరణమైనాడు వాసుకి. దుష్టులు కానటువంటి ఫణిరాజులు సర్పయాగంలో దగ్ధం కాకుండా తమ యొక్క పుణ్య విశేషాలతో బతికిపోయారు. కానీ మాయాదక్షుడైన తక్షకుడు ఇంద్రుడిని ఆశ్రయించడం వల్ల చావు తప్పి బయటపడ్డాడు. అగ్నిలో పడబోతున్న తక్షకుణ్ణి ఆ గుండంలో పడిపోకుండా ఆస్తికుడు కాపాడాడు. వాళ్ళ మేనలుడే, ఎవడో కాదు. అంటే దుష్ట సర్పకులంలో హుతం కాకుండా చివరకు మిగిలిందెవరు? తక్షకుడు. వాళ్ళిద్దరు ఎందుకు మిగిలారు? అనంతుడు, వాసుకి అంటే వాళ్ళిద్దరూ త్రిమూర్తుల్లో మహానుభావులైన విష్ణువుని, శివుణ్ణి ఆశ్రయించారు కాబట్టి. అంటే దుష్ట సర్పకులంలో హుతం కాకుండా మిగిలిందెవరు? తక్షకుడు. ఆ తరువాత అతడు ఇంద్రుడికి స్నేహితుడైనాడు. ఇంద్రుడి ఖాండవ వనంలో నివసించాడు. ఇతడిని ఇంద్రుడు సదా రక్షిస్తూ ఉండేవాడు. పైకి చూస్తే ఉదంకుడి యొక్క కథలో తక్షకుడిని స్తోత్రం చేయటం సందర్భోచితంగా కనిపిస్తుంది. కథనంతా గనక గాఢంగా మనం భావన చేస్తే మూలంలో లేనటువంటి అనంతుణ్ణి, వాసుకిని నన్నయ్య గారు ఉదంకుడి చేత ఎందుకు స్తోత్రం చేయించాడో, ఫణిరాజులని, తక్షకుణ్ణి ఎందుకు పొగిడేటట్టు చేశాడో పఠించే వాళ్ళకి, వినేవాళ్ళకి అంతరార్థం అనేది ప్రసన్నం అవుతుంది. ఇది నన్నయ్య గారి యొక్క ప్రసన్న కథా కలితార్థయుద్ధి లేదా కవితార్థయుద్ధి అని మనం చక్కగా ఉదాహరణ చెప్పుకోవచ్చు. మరి ఆ తర్వాత ఈ కథ ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని మనం రేపటి రోజు అనుసంధానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు స్వస్తి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.